అందరికీ నమస్కారం అండి. వీడియో చివరి వరకు వినండి. నచ్చితే లైక్ చేయండి. ఈరోజు కథ ఒక వెంట్రుక రాణి. అనగనగా ఒక రాజుకు 2 భార్యలున్నారు. పెద్ద భార్యకు 2 వెంట్రుకలు ఉన్నాయి. ఆవిడ చాలా గయ్యాలి. ఎవరితోనూ సరిగ్గా నడుచుకోదు. రాజుగారి చిన్న భార్యకు ఒక్కటే వెంట్రుకుంది. ఈవిడ చాలా నెమ్మది గుణము కలది. అందరితో స్నేహముగా దయగా ఉండేది. పెద్ద భార్యకి తనకి 2 వెంట్రుకలున్నాయని, అందుకని ఒకటే వెంట్రుక ఉన్న చిన్నరాణి కంటే తానే అందముగా ఉన్నానని అనుకునేది. ఓ రోజు రాజుతో ఒకే వెంట్రుక ఉన్న రాణి అసహ్యముగా ఉంది. ఆమెని ఇంట్లో నుంచి వెళ్ళగొట్టేయమని చెప్పింది. దానితో రాజు చిన్నరాణిని అడవికి పంపించేశాడు. చిన్నరాణి అడవిలో అలా వెళుతూ ఉంటే దారిలో ఆమెకు ఆవులు కనిపించాయి. మాకు కాస్త కుడితి కలిపి పెట్టి వెళ్ళవా అని అడిగాయి. ఆమె సరేనని ఎంతో దయతో వాటికి కుడితి కలిపి పెట్టి తన దారిన తాను వెళ్ళసాగింది. అలా కొంత దూరము వెళ్ళాక ఆమెకి ఒక చోట దారికి 2 వైపులా గులాబీ తోట కనిపించింది. ఆ గులాబీ మొక్కలు చిన్నరాణిని చూడగానే ఇక్కడ ఉన్న బావి నుండి నీళ్లు తోడి మాకు పోయవా అని అడిగాయి. ఆమె వాటికి కావలసినన్ని నీళ్లు తోడిపోసింది. ఇంకాస్త ముందుకెళ్ళగానే ఆ దారిలో ఎన్నో చీమలు వెళుతూ ఉన్నాయి. అవి ఆమెతో దయచేసి మమ్మల్ని తొక్కకుండా వెళ్ళు అని అన్నాయి. ఆమె వాటిని తొక్కకుండా జాగ్రత్తగా నడవసాగింది. కొద్ది దూరం నడిచాక ఆమెకు ఒక చోట పేదరాశి పెద్దమ్మ ఇల్లు కనిపించింది. అక్కడికి వెళ్ళగానే పేదరాశి పెద్దమ్మ చిన్నరాణిని పిలిచి, నా ఇంటిని అలికి అలంకరించి నాకు కాస్త వంట చేసి పెడతావా? నాకు ఈరోజు అస్సలు ఓపిక లేకుండా పోయింది అన్నది. దానికి చిన్నరాణి, అయ్యో పాపం ముసలమ్మ అన్ని పనులు చేసుకోలేదు కదా అనుకొని పేదరాశి పెద్దమ్మ ఇల్లు అలికి ముగ్గులేసి వంట చేసింది. ఎందుకిలా అడవిలోకి వచ్చావు అని చిన్నరాణిని అడిగింది పెద్దమ్మ. తనకు ఒకటే వెంట్రుక ఉందని పెద్దరాణి రాజుతో చెప్పి వెళ్ళగొట్టించేసింది అంటూ జరిగిందంతా చెప్పింది ఆమె. నీకు చాలా పొడవుగా వత్తుగా జుట్టు రావాలంటే నేను చెప్పినట్లు చెయ్యు. కనిపించే ఆ నది వద్దకెళ్ళి ఈ కొబ్బరికాయ కొట్టి నమస్కరించి నదిలో 3 సార్లు మునిగి బయటకు వచ్చేసాయి అని చెప్పింది పేదరాశి పెద్దమ్మ. పెద్దమ్మ చెప్పినట్టుగానే 3 సార్లు నదిలో మునిగి లేచేసరికి చిన్నరానికి బారెడు జుట్టు వచ్చేసింది. ఆమె సంతోషంతో ఇంటికెళ్దామని అనుకుంది. కానీ ఇంటికి ఎలా వెళ్ళాలో దారి తెలియలేదు. అప్పుడు అక్కడే ఉన్న చీమలన్నీ కలిసి, మీ ఇంటికి దారి మేము చూపిస్తాము అంటూ బారులుగా ముందు నడుస్తూ దారి చూపసాగాయి. అలా వెళ్తుండగా గులాబీ తోటలోని పూలన్నీ, ఓ రాణి, నువ్వు నీళ్లు తోడి పోసినందుకే మా తోటంతా ఇలా పువ్వులతో నిండిపోయింది. ఇలా వచ్చి నీకు కావలసినన్ని పువ్వులు తీసుకొని వెళ్ళు అన్నాయి. ఆమె కావలసినన్ని పూలు తలలో పెట్టుకొని అందముగా ముస్తాబై వెళ్ళసాగింది. అలా కొద్ది దూరం వెళ్ళాక మొదట ఆమె కుడితి పెట్టిన ఆవులు ఆమెను చూశాయి. చిన్నరాణి, నువ్వు ఎంతో మంచిదానివి. మేము మీ ఇంటికి వచ్చేస్తాము. రోజు పాలు ఇస్తాము. నువ్విలా నడుస్తూ ఎందుకు వెళ్ళడం? అదిగో ఒక బండి ఉంది. దానికి మమ్మల్ని కట్టి బండిపై హాయిగా వెళ్ళు అన్నాయి. ఎంచక్కా బండిలో కూర్చొని చీమలు దారి చూపిస్తుండగా ఇంటికి వచ్చేసింది చిన్నరాణి. అప్పుడు ఆమెను చూసిన రాజు ఎంతో సంతోషంతో ఇంట్లోకి పిలిచి 2 వెంట్రుకలు ఉన్న పెద్దరాణిని ఇంట్లో నుంచి వెళ్ళగొట్టేశాడు. పెద్దరాణిని రాజు అడవికి పంపేశాడు. అక్కడ రాణికి కొన్ని ఆవులు కనిపించాయి. అవి కూడా కుడితి కోసము పెద్దరాణిని అడిగాయి. పెద్దరాణి
వాటిని పట్టించుకోకుండా తన దారిన తాను వెళ్ళసాగింది. గులాబీ తోటలోంచి వెళ్ళుతుంటే అవి చిన్నరాణిని అడిగినట్టే పెద్దరాణిని కూడా నీళ్లు తోడిపోయమని అడిగాయి. పెద్దరాణి, ఇక నాకేం పని లేదా, మీకు నీళ్లు పోస్తూ ఉండాలా అంటూ కోపంతో తన దారికి అడ్డంగా ఉన్న కొమ్మలను విరిచేస్తూ వెళ్ళింది. కొద్ది దూరం వెళ్ళాక ఆమెకి చీమలు కనిపించాయి. దయచేసి మమ్మల్ని తొక్కకుండా వెళ్ళు అన్నాయి. పిచ్చి చీమలు, మీ వల్ల ఏం ఉపయోగం అంటూ వాటిని తొక్కేస్తూ కాళ్లతో నలిపేస్తూ నడిచింది పెద్దరాణి. కాసేపటికి ఆమె పేదరాశి పెద్దమ్మ ఇల్లు చేరుకుంది. నా ఇల్లు అలికి అలంకరించి నాకు వంట చేసి పెట్టు అంది పెద్దమ్మ. హూ, నేను రాణిని, నేను అలాంటి పనులు చేయను అంటూ విసుక్కుంది పెద్దరాణి. సరే, ఈ అడవిలోకి ఎందుకొచ్చావు అంటూ అడిగింది పెద్దమ్మ. ఎక్కువ వెంట్రుకలు ఉన్నవాళ్లే అందమైన వాళ్ళని నేను రాజుతో చెప్పాను. అందువల్ల ఇప్పుడు చిన్నరానికి నాకంటే ఎక్కువ జుట్టు వచ్చేసింది. అందుకే నన్ను వెళ్ళగొట్టేశాడు అని జరిగిందంతా చెప్పింది పెద్దరాణి. కనిపించే ఆ నది దగ్గరికి వెళ్ళి ఈ కొబ్బరికాయ కొట్టి నమస్కరించి నదిలో 3 సార్లు మునిగి లేస్తే నీకు కూడా చిన్నరాణి జుట్టంతా జుట్టు వస్తుంది అంటూ చెప్పి కొబ్బరికాయ ఇచ్చింది పేదరాశి పెద్దమ్మ. నది దగ్గరికెళ్ళి కొబ్బరికాయ కొట్టి నదిలో 3 సార్లు మునిగింది పెద్దరాణి. ఆమెకి చిన్నరాణికున్నంత జుట్టు వచ్చేసింది. చిన్నరాణికున్నంతే ఉంటే ఇంకా నా గొప్ప ఏముంది? రాజుతో చెప్పి మళ్ళీ ఆమెని వెళ్ళగొట్టించేయాలంటే ఆమె కంటే పెద్ద జుట్టు నాకు ఉండాలి అనుకుంది పెద్దరాణి. వెంటనే ఇంకో 3 మునకలు వేసింది. అంతే, ఉన్న జుట్టంతా ఊడిపోయి బోడిగుండైపోయింది. అయ్యో, నాకున్న 2 వెంట్రుకలు పోయాయే అని ఏడ్చుకుంటూ వెళ్ళింది పెద్దరాణి. అడవిలో దారి తప్పిపోయింది. చీమలను అడిగినా అవి చెప్పలేదు. పైగా ఆమెను బాగా కుట్టేశాయి. గులాబీ తోటలోకి రాగానే ఎండిపోయిన గులాబీ కొమ్మలన్నీ ఆమెను ముళ్ళతో బాగా కొట్టాయి. అంతలోకి అక్కడికి వచ్చిన ఆవులు ఆమెను తమ కొమ్ములతో పొడుస్తూ అడవిలోకి తరిమేశాయి. కథ సమాప్తం. నచ్చితే లైక్ చేయండి. అందరికీ ధన్యవాదములు.